తెలిసిన ఆవిష్యంగా ఉన్నారు. హల్లెలూయా. అందరూ బాగున్నారా? మన ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు. ఆరాధించును ఆనందించును యేసునిలోనే ఎల్లవేళలా స్తుతింతును ఆనందింతును యేసునిలోనే ఎల్లవేళలా నా హృదయాంతరాగములో వినిపించను ప్రభు పాదధ్వని తిరువాబడెను నామలు నేత్రము జ్యోతి చేసిన ప్రాణ ప్రియోని. అనేకమైనటువంటి దేవుడు ఘన కార్యములు మహోన్నతమైన కార్యములు జరిపిస్తున్న దేవుని ప్రధానులు ఈ మధ్య కాలంలో ఐలవరం దగ్గర చీమల పడగలు వెళ్ళారు. అక్కడ దేవుడు వాక్య పరిచర్య జరిగించినప్పుడు ఒక సహోదరి గేద పోయినప్పుడు ప్రార్థించినప్పుడు మళ్ళా అది గేద చూసింది. అది సాక్ష్యం చెప్పింది, మీకు వందనములు తండ్రి. గొప్ప దేవా, నువ్వు చిన్న సాక్ష్యమైన పెద్ద సాక్ష్యమైన ఆ ప్రార్థన ఆలోచిస్తున్నావు డాడీ, మీకు వందనములు తీసుకుంటాను. హల్లెలూయా హల్లెలూయా. మన ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు. మనము తెల్లారితే ప్రభా నాకు ఇదిగో, ప్రభా నాకు అదిగో, దేవా నాకు స్వస్థపరచు, దేవా నాకు సహాయం చెయ్యి, నాకు పెళ్లి చెయ్యి, ఇదే మనము దేవుడిని అడుగుతూ ఉంటాం. కానీ దేవుడు కూడా మనల్ని అడుగుతాడు. ఏమడుగుతాడో తెలుసా అండి? మీకా సువార్త మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. ఆయన కూడా దేవుడు కూడా మానవులను అడుగుతాడు. ఆయన కిటికీ వద్దే ఉంటాడు, అంటే నేను హృదయ తలుపుల దగ్గరే ఉంటాడు, కానీ అడుగుతూ ఉంటాడు. ఏమడుగుతాడు తెలుసా? ప్రతి విశ్వాసిని, ప్రతి మానవుడిని ఏమడుగుతాడు తెలుసా? మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. బైబిల్లో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏది ఉత్తమమో అది నీకు తెలియపరచబడింది ఆల్రెడీ. న్యాయముగా నడుచుకుంటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. మన దేవుడైన యెహోవా మనల్ని ఏమడుగుతున్నాడంటే దీనత్వం కలిగి ఉండండి, దీన మనసు కలిగి ఉండండి. మనం ఏమడుగుతామో, నాకు డబ్బులు ఇవ్వు, నాకు బంగారు ఇవ్వు, నన్ను ఆస్తి పరులుగా చెయ్యి, నాకు పెళ్లి చెయ్యి, నాకు బిడ్డలు ఇవ్వు, మంచి కాలేజీలో సీట్లు రావాలి, మా పిల్లలకి ఇల్లులు కొనుక్కోవాలి, పొలాలు కొనుక్కోవాలి, కార్లు కొనుక్కోవాలి, ఇవి అడుగుతూ ఉంటాం. కానీ దేవుడు ఏమడుగుతాడు తెలుసా? మానవుణ్ణి నువ్వు దీనత్వం కలిగి ఉండు, నీ ఎదుటివారి ఎడల, నీ సహోదరుని ఎడల దీనత్వం కలిగి ఉండు. చాలా మంది అనుకుంటారు మేము దీనత్వం కలిగి ఉండటం చూసి వీడికి ఏం చేత కాదు, వీడికి బ్రతకడం చేత కాదు, వీడికి డబ్బు సంపాదించడం చేత కాదు, ఎందుకు పనికిరాని వాడు అని అనుకుంటారు. కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు. నా కళ్ళు ఎదురుగా అనుకున్న వాళ్ళందరూ చాలా మంది చనిపోయారు, చాలా మంది ఇల్లు వాకిలు లేకుండా అయిపోయారు. దేవుడు నామము వెక్కిరించబడదు. నా కుమారుడు నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు అంటున్నాడు దేవుడు. దీనత్వం కలిగి ఉండాలి. మనము దేవుణ్ణి ఎప్పుడు మనం అడుగుతూ ఉంటాం. డీమార్క్ లిస్ట్ లాగా ఉంటాయి దేవుడి దగ్గర పొందేవి. మనకు ఊహ తెలిసినప్పుడు తల్లిదండ్రులు చెప్తారు కదా,
ఇలా ప్రార్థన చేయాలి, అలా ప్రార్థన చేయాలి. సండే స్కూల్లో అప్పటి నుంచి చనిపోయే వరకు, అయ్యా నాకు ఉద్యోగం బాగోలేదయ్యా, నాకు ప్రమోషన్ కావాలయ్యా అడుగుతా ఉంటారు. కానీ దేవుడు ఏమంటాడు? దీనంతో కలిగి న్యాయముగా నడుచుకోండి మీరందరూ. కనికరమును ప్రేమించుటయు. కనికరమును ప్రేమించుటయు. కనికరముగా ఉండాలి. యేసు ప్రభు భక్తులమై మీద కనికరపడ్డాడు. మనము కూడా ఇతరుల ఎడల, మన సహోదరుల ఎడల కనికరము పడాలి. ఫస్ట్ పాయింట్. రెండవ పాయింట్, మనం ఆయన్ని స్తుతిస్తాము, ఆయన ఆరాధిస్తాము. దేవుని మనం స్తుతిస్తాము, ఆరాధిస్తాము, పాటలు పాడతాము, కీర్తనలు పాడతాము. దేవుడు కూడా పాటలు పాడతాడంట. ఎప్పుడైనా విన్నారా? ఏ పాస్టర్ నోటంటైనా విన్నారా ఈ మాట? అరుదుగా తగులుద్ది ఈ మాట. బైబిల్లో రెగ్యులర్గా చదివే వాళ్ళు కూడా దీని మీద దృష్టించరు. చూడండి, జెఫన్యా 3:17. జెఫన్యా 3వ అధ్యాయము 17వ వచనము. దేవుడు కూడా పాటలు పాడతాడంట. నేను ఎప్పుడు లేదండి ఈ మాట. చూడండి, జెఫన్యా 3వ అధ్యాయం 17వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. మీ దేవుడైన యెహోవా మీ మధ్యన ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన శక్తివంతుడు. ఆయన మిమ్మల్ని రక్షించును. ఆయన మిమ్మల్ని రక్షించును. ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును. ఆయన బహు ఆనందముతో మీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి, మీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషం చేత, నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. ఇంకా నీ నియామక కాలపు పండుగలకు రాలేక చింతపడు నీ సంబంధులను నేను సమకూర్చేదను. వారు గొప్ప అవమానం పొందిన వారు. ఆ కాలంలో నిన్ను హింసపెట్టి వారందరినీ నేను శిక్షించును. కుంటుచూ నడుచుతున్న వారిని నేను రక్షించును. చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. ఏ ఏ దేశంలో వారు అవమానం నందిరో అక్కడ నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసేదను. ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించి మిమ్మల్ని సమకూర్చిన తరువాత మిమ్మల్ని నడిపించును. నిజముగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను ఖ్యాతిని మంచి పేరును తెప్పించును. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ ఇంగ్లీష్ వర్షన్ అనుకుంటా, ఆయన కూడా పాటలు పాడతాడని ఉంది. ఆయన కూడా హర్షిస్తాడంట, ఆయన కూడా పాటలు పాడతాడని రాసింది. మీరు ఆ వర్షన్ కూడా చూడండి. జెఫన్యా 3:17లో ఆయన సంతోషపడతాడంట, ఆయన కూడా పాటలు పాడతాడంట. దేవుడు కూడా ఎప్పుడు మనల్ని చూసి మనం ఆయనకి యథార్థంగా జీవించినప్పుడు అప్పుడు సంతోషపడతాడు, అప్పుడు పాట పాడతాడు. అది ఇంగ్లీష్ వర్షన్లో ఉంది. ఇంకొకటి చూద్దాం. చూడండి, దేవుడు మీ మీద దుఃఖంతో ఉన్నాడు. ఏమండి, దేవుడికి మన ఎడల దుఃఖం కలగడం ఏంటి? మనం దేవుడిని అడుగుతున్నాం, దేవుడు మనల్ని అడిగాడు. ఏమండి, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, మనం పాటలు పాడి స్తుతించడమే కాదు, ఆయన పాటలు పాడతాడు, స్తుతిస్తాడు. ఆయన మనం సంతోషంగా ఉన్నప్పుడు ఆయన ఆనందిస్తాడు అని ఉంది. మూడోది, ఆయన దుఃఖంతో ఉంటాడంట. ఎప్పుడు దుఃఖం కలుగుతుందో చూద్దాం. హోషియా 11:8. హోషియా 11:8. ఎఫ్రాయిము, నేను ఎట్లు నిన్ను విడిచిపెట్టుదును? ఇజ్రాయేలు, నేను నిన్ను ఎట్లు విసర్జించుదును? అద్మాను వలె నిన్ను నేను ఎట్లు చేతును? బెలోయిము చేసినట్లు నీకు ఎట్లు చేతును? నా మనసు మారినది, సహింపలేకుండా నా అంతరంగమందు మండుచున్నది. నా అంతరంగము కలత పడుతున్నది. ఇంకో ట్రాన్స్లేషన్ ఉన్నది, దేవుడు కలత పడ్డాడంట, దేవుడికి దుఃఖం కలిగిందంట.
దేవుడికి తక్కువ ఉండదండి. ఒక కవి రాశాడు, తెలుగు కవి, ఎచ్చటో దూరాన కూర్చున్నావు, ఇక్కడ మా తలరాతలు రాస్తున్నావు, చిత్రమైన గారడి చేస్తున్నావు, తమాషా చూస్తున్నావు అని ఒక పాట రాస్తాడు. అంటే దేవుడిని వ్యంగ్యపరుస్తూ ఉన్నాడు, దేవుడిని అవమానపరుస్తూ ఉన్నాడు ఆ కవి. కానీ దేవుడు మానవుడి కొరకు ఆయన హృదయంలో కలత చెందాడట. 8, 11, 8 ఇప్పుడు 6 నుంచి చూడండి. హోషియా 11, 6, 7. నా హృదయంలో కలత ఉన్నది, నన్ను విసర్జించవలని నా జల్లు తీర్మానం చేసుకుని ఉన్నారు. చూసారా, దేవుణ్ణి విసర్జించాలని ఆయన జనులు తీర్మానం చేసుకున్నారంట. అప్పుడు మరి కలత చెందనా? మహోన్నతిని తట్టు చూడవలనని ప్రవక్తలు పిలిచినను, మహోన్నతి అదే బాబు మీరు అందరూ యేసుప్రభు వైపు తిరగండి రా, దేవుడి వైపు తిరగండి రా అని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడు యత్నం చేయుడు? ఎవరో ప్రయత్నం చేయట్లేదు. ఇప్పుడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన ఎందుకు దుఃఖపడతాడు? ఇప్పుడు సపోజ్ ఒక బాబు తప్పుడు పనులు చేస్తా ఉన్నాడు, దుష్టత్వంలోనికి వెళ్ళిపోతున్నాడు. తన తల్లి బాధపడుతుందా? బాధపడదా? తప్పకుండా బాధపడింది. కొడుకు దుష్టత్వంలోనికి వెళ్ళిపోతా ఉంటే తల్లి బాధపడతా ఉంటుంది. బాధపడి వాడి మీద కోపము తెచ్చుకుంటుంది, వాడి మీద ఉక్రోషం తెచ్చుకుంటుంది. ఈ ఉక్రోషము, ఈ కోపము నిజముగా ఉందా? కాదు. వాడి మీద ప్రేమతో ఈ ఉక్రోషం, అతనిలో అంతరంగములో, కొడుకు మీద అంతరంగములో ప్రేమతో ఈ ఉక్రోషము, కోపము. ఎందుకంటే వాడు దారి తప్పిపోతా ఉన్నాడు. వాడిని లైన్లో పెట్టాలంటే వాడిని కోపగించుకోవాలి, వాడిని గడమాయించాలి, వాడిని మందలించాలి. ఆ మందలించటము వాణ్ణి శిక్షిద్దామని కాదు. అలాగే దేవుడు కూడా మన ఎడల ఆయన శిక్షించే ముందు ప్రేమకి, శిక్షకి ప్రేమకి మధ్యలో ఆయన హృదయము నలిగిపోతాడు. ఎప్పుడైతే మనం దేవుడి మాట వినమో మనకి శిక్షిస్తూ ఉంటాడు. అప్పుడు ఆయన ప్రేమ, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, నో డౌట్. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించడు, కాగా తన ద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆ ప్రేమకి మనం తప్పు చేసినప్పుడు శిక్షిస్తాడే, ఈ శిక్షకి ఈ ప్రేమకి మధ్యలో ఆయన నలిగిపోతాడు. అయ్యో నా కుమారుని శిక్షించానే, అయ్యో నా కుమారుని నేను బాధ పెట్టానే అని ఆయన హృదయం, దేవుడి హృదయం
నువ్వు దేవుడిని అడుగుతా ఉన్నావు, అడుగుడి మీకు ఇవ్వండి, వెదకుడి దొరకడు, తట్టుడి తీవ్వండి అన్నావు కదయ్యా. నాకు అది కారు కావాలయ్యా, ఇల్లు కావాలయ్యా, ఆవిరికి అభ్యాస కావాలయ్యా, నా పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వాలయ్యా, మనవాళ్ళు పుట్టాలయ్యా అడగటమే. కానీ దేవుడు నిన్ను ఏమడుగుతున్నాడు తెలుసా? దీన మనసు కలిగి ఉండండి అంటున్నాడు. దేవుడు కూడా దుఃఖము కలిగిస్తాడు. మీరు దుఃఖం కలిగిస్తున్నారు ఎందుకో తెలుసా? దేవుడు చెప్పింది నువ్వు చేయకుండా నీ ఇష్టానుసారముగా నరులందరూ చెడుతనంతో బిహేవ్ చేస్తా ఉంటే ఆయన దుఃఖం కలిగిందంట. నరులు పాటలు పాడి స్తుతించడం కాదు, దేవుడు కూడా పాటలు పాడతాడని మనం జెఫన్యాలో మనం చూశాము. లూకా సువార్త 19:41. లూకా సువార్త 19:41. ఆయన పట్టణంలోకి సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే ఎడల దేవుడు ఏడ్చాడంట, యేసు ప్రభు ఏడ్చాడంట. యెరూషలేమును చూసి ఏడ్చాడు. లాజరు చనిపోయినప్పుడు యేసు ఏడ్చాను అని రాయబడింది. అయ్యో లాజరు, మార్తా మరి వాళ్ళ ఇంట్లో నేను అన్నం తినేవాడిని, వాళ్ళ ఇంట్లో రెస్ట్ తీసుకునేవాడిని, నాకు పరిచయం చేసేవారు, ఈ చచ్చిపోయి ఏడ్చారా? కాదు, జీవము పునరుద్ధానము ఆయనని తెలిసి కూడా వాళ్ళ అవిశ్వాసానికి ఏడ్చాడు దేవుడు. లాజరు చనిపోయినప్పుడు ఏడ్చాడు. యెరూషలేము గురించి ఏడుస్తాడు. ఈ ప్రజలు దిననల్లని ప్రజలు, అందుకే దిననల్లని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాచి ఉంచాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దిననల్లని ప్రజల వైపుకి దినమెల్లా చేతులు చాచాడు. యెరూషలేము గురించి దుఃఖపడ్డాడు. లాజరు చనిపోయినప్పుడు దుఃఖపడ్డాడు. ఈ మనుషులు నరుల చెడుతనము బాగా వృద్ధి చెందింది. అది చూసి వాళ్ళ హృదయ వాంఛలు మంచివి కాదని చూసినప్పుడు ఆయన హృదయంలో దుఃఖపడ్డాడు. దేవుడు దుఃఖపడ్డాడు. తన ఆలోచనలు అనుసరించి చెడు మార్గం నడుచుకొనిచు లోబడనల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. దేవుడు దుఃఖపడ్డాడు. దేవుడు పాటలు పాడాడు. దేవుడు అంతేకాదు, దేవుడు దుఃఖము. ఇంకా ఎఫెసీ 4:30. ఎఫెసీ 4:30. దేవుడు పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. విమోచన దినం వరకు కాపాడతాడు. మన అప్పుల్లో కాపాడతాడు, మన జబ్బుల్లో కాపాడతాడు, మన వ్యాధుల్లో కాపాడతాడు. నీ పక్కనే ఉన్నాడు దేవుడు, నీ పక్కనే ఉన్నాడు. అదే కిటికీ, అదే నీ హృదయం అనే తలుపు దగ్గరే ఉన్నాడు, నీ పక్కనే ఉన్నాడు. దేవుడు కృప చూడండి. న్యాయము లేని కృప అన్యాయము వదిలేస్తుంది. కృప లేని న్యాయము కఠినము అవుతుంది. దీనత్వం లేకపోతే రెండు గర్వంగా మారిపోతుంది. ఇక దీనత్వం ఉండదు, కృప ఉండదు, న్యాయం ఉండదు. అప్పుడు గర్వం వచ్చేస్తుంది మనిషిలో. అందుకే దీనత్వం కలిగి ఉండండి. ఎంత చక్కగా. ఇంకొకసారి జెఫన్యా 3:17 చూడండి. జెఫన్యా 3:17. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. నా హృదయాంతరంగములో
వినిపించను ప్రభు పాదధ్వని. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు. ఆ, ఆయన శక్తిమంతుడు. ఆ, ఆయన మిమ్మల్ని రక్షించును. ఆ, ఆయన బహు ఆనందంతో నీ అందు సంతోషించును. ఆ. నీ అందు తనకున్న ప్రేమను బట్టి శాంతం బహు వహించి ఆనందముతో సంతోషించును. తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి ఆ. నీ అందరి సంతోషం చేత ఆయన హర్షించును. నీ అందరి సంతోషము చేత హర్షించును. హల్లెలూయా. దావీదు హర్షించాడు. దేవుడు కూడా హర్షిస్తా ఉన్నాడు. దేవుడు నీ ఎడల దుఃఖంతో ఉన్నాడు. ఆయన మాట వినట్లేదు. దేవుడు నువ్వు దీనత్వం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. మనమే అడుగుతున్నాము ఎప్పుడు. ఆయన కూడా అడుగుతున్నాడు దీనత్వం కలిగి ఉండాలి. దేవా మహోన్నతుడా, సర్వోన్నతుడా, నా ప్రాణప్రియుడా, ఈ రాత్రి కాలమందు ప్రభా మీరు మా గురించి హర్షిస్తారని, మా గురించి బాధపడతారని, దుఃఖపడతారని, మమ్మల్ని కూడా అడుగుతారని, ఒక మనిషి విశ్వాసం మిమ్మల్ని అడిగినట్లుగా మీరు కూడా అడుగుతారని, ఒక మనిషి దుఃఖపడినట్లుగా, కష్టాలకి బాధలకి దుఃఖపడినట్లుగా మీరు కూడా దుఃఖపడతారని, యెరూషలేము గురించి దుఃఖపడినట్లుగా, ఆయన లాజరు చనిపోయినప్పుడు దుఃఖపడినట్లుగా, ఆయన మీరు కూడా దావీదు మహారాజు హర్షించినట్లుగా మీరు కూడా హర్షిస్తారని మాకు తెలియపరిచిన విధానముకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ఆయన సమస్తము మీ ఆధీనంలో వచ్చి నడిపించినారు. మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమేన్.